వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అన్నపూర్ణ స్టూడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని అడ్డుకోవటం ఏంటని టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోందట. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయింది. ఆ సినిమా యూనిట్ తో పెద్ద వాగ్వాదమే జరిగిందనేది ఓ టాక్. ఒక్క ఆ సినిమాకే కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద యుద్ధమే జరుగుతోంది ఇప్పుడు. ఏమంటే సినీ కార్మికులకి వేతనాలు పెంచండి, అప్పుడే వాళ్ళని పనిలోకి పంపిస్తామని యూనియన్లు తెగేసి చెప్తున్నాయి. అదేంటి, ఇప్పుడిస్తున్న వేతనాలే ఎక్కువ కదా, ఇంకా పెంచితే ఆరిపోమా అని నిర్మాతలు వాదిస్తున్నారు. పెంచితేనే కార్మికులు షూటింగ్కి వస్తారని ఫెడరేషన్, పెంచే ప్రసక్తే లేదు అని ఫిలిం ఛాంబర్. ఒక విధంగా కార్మిక సంఘాలకి నిర్మాతల మండలికి మధ్య ఊహించిన దానికి మించి యుద్ధం నడుస్తోంది. అసలు యూనియన్ల నుంచి ఎందుకు కార్మికుల్ని తీసుకోవాలి? దేశంలో మా ఇష్టం వచ్చిన రాష్ట్రాల నుంచి కార్మికుల్ని తీసుకుంటాము అనేది నిర్మాతల అల్టిమేటం. అలా బయటి వాళ్ళని తెచ్చుకుంటే ఊరుకునేదే లేదు అని యూనియన్ల వార్నింగ్. సో చిన్న గొడవేం కాదు ఇది. చూస్తుంటే ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు కూడా. మరి సినీ పెద్దలు చూపుతున్న పరిష్కారం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా ఫైటింగ్ జరుగుతుంటుంది. బట్ షూటింగ్ ని అడ్డుకునేలా ఫైటింగ్ జరుగుతోంది ఇప్పుడు. రీల్లో ఉండాల్సిన సీన్ రియల్ గా జరుగుతోంది. ఇందాక చెప్పుకున్నట్టు కార్మిక సంఘాలు నిర్మాతల మండలికి మధ్య గొడవ చాలా సీరియస్ గా జరుగుతోంది. ఎందుకని తాము యూనియన్ల నుంచే సినీ కార్మికులను తీసుకొచ్చుకోవాలి అనేది ప్రొడ్యూసర్ల సూటి ప్రశ్న. అందుకే ముంబై, చెన్నై కార్మికులతో షూటింగ్ పూర్తి చేస్తున్నాయి కొన్ని బ్యానర్లు. మరి ఆ సినిమా షూటింగ్ ని అడ్డుకున్నట్టే అన్నిటిని అడ్డుకుంటాయా యూనియన్లు? నిర్మాతలు బయటి వాళ్ళని తెచ్చుకొని పని నడిపిస్తే ఇక్కడోళ్ల పరిస్థితి ఏంటి? కార్మికులు కోరుతున్న వేతనాల పెంపులో న్యాయం కనిపించడం లేదా? తెలుగు ఫిలిం ఫెడరేషన్ చెప్తున్న వర్షన్లో టాలీవుడ్ లో ఓ ఒప్పందం ఉంది. ప్రతి 3 ఏళ్లకోసారి 30% వేతనాలు పెంచడం సంప్రదాయం అనేది ఫెడరేషన్ చేస్తున్న వాదన. కరోనా ఎఫెక్ట్ కావచ్చు, మరేదైనా కారణాలు కావచ్చు, 4 ఏళ్లుగా సినీ కార్మికులు వేతనాల పెంపు అడగటం లేదని చెప్తోంది ఫెడరేషన్. దీనికోసం ఎన్నోసార్లు ఫిలిం ఛాంబర్ మెట్లెక్కాం, నిర్మాతలతో మాట్లాడాం అంటోంది కూడా. ఎన్నిసార్లు అడిగినా వేతనాలు పెంచడం లేదు కాబట్టే సమ్మెకి దిగాం అనేది ఫెడరేషన్ చెబుతున్న సమాధానం. ఎవరైతే వేతనాలను 30% పెంచుతారో వారి సినిమాలకే పనిచేస్తామని నిర్మాతల మండలికి ఫిలిం ఫెడరేషన్ ఒక అల్టిమేటం కూడా ఇచ్చింది. అంతేకాదు, ఆ వేతనాలను కూడా రోజువారీగా చెల్లించాలి తప్ప పెండింగ్ పెట్టకూడదు అనేది కార్మికుల డిమాండ్. డైలీ వేజెస్ కానీ డైలీ వేజ్ ఎవరికి రావాలి? వర్కర్స్ డైలీ వేజెస్. ఇప్పుడు మీరు చూస్తున్న 13 యూనియన్లు అంతా డైలీ వేజెస్. డైలీ వేజెస్ అంటేనే అర్థమైంది సాయంత్రం వర్క్ అయిపోగానే పేమెంట్ ఇవ్వాలి. కానీ మాకు నెలకి ఇప్పటికి దాదాపు మీకు లిస్ట్ చేయగలిగితే ఒక 30-40 పేమెంట్లు మాకు ఇంకా 1 year 2 years నుండి రావాల్సినవి ఉన్నాయి. అయితే వేతనాల దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు ఏదో ఒక రకమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఎప్పుడు సామరస్యంగా వేతనాలు పెంచలేదు. మాతో యొక్క ప్రాబ్లమా, లేకపోతే కార్మికుల ప్రాబ్లమా, ఫెడరేషన్ ప్రాబ్లమా అనే విషయాలు పక్కన పెడితే 30% వేతన పెంపు పెద్ద డిమాండ్ ఏం కాదనేది యూనియన్ల వాదన. సపోజ్ జూనియర్ ఆర్టిస్టుల్లో ఏ గ్రేడ్ వాళ్ళకి ప్రస్తుతం రోజుకి 1235 రూపాయలు ఇస్తున్నారు. 30% పెంపుతో రోజుకి 1606 రూపాయలు అవుతుంది. ప్రొడక్షన్ సెట్ అసిస్టెంట్ కి రోజుకి 1280 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని 1664 రూపాయలకి పెంచమంటున్నారు. కానీ నిర్మాతల వాదన ఏంటంటే, పెంచిన వేతనంతో 30 రోజుల పాటు షూటింగ్ చేస్తే వాళ్ళకివ్వాల్సిన వేతనం నెలకి 48,000 నుంచి 50,000. అప్పుడిక టాలీవుడ్ లో నెలకి 50,000 కంటే తక్కువ వేతనాలు తీసుకునే వాళ్ళు ఏ ఒక్క విభాగంలోనూ ఉండరు. అవుట్డోర్ కు వెళితే పాంతమ్ హై స్పీడ్ కెమెరా ఆపరేట్ చేసే టెక్నీషియన్ కి రోజుకి 9,250 రూపాయలు ఇస్తున్నారు. ఇకపై రోజుకి 12,025 రూపాయలు ఇవ్వాలంటున్నారు సినీ కార్మిక సంఘాలు. దీంతో పాటు ఫస్ట్ అసిస్టెంట్ కి రోజుకి 5,395 రూపాయలు, సెకండ్ అసిస్టెంట్ కి రోజుకి 3,770 రూపాయలు, థర్డ్ అసిస్టెంట్ కి రోజుకి 2,860 రూపాయలు ఇవ్వమంటున్నారు. దీన్నే నెల రోజుల లెక్కన లెక్కిస్తే కెమెరా ఆపరేట్ చేసే పర్సన్ కి నెలకి 2,77,000 రూపాయలు, థర్డ్ అసిస్టెంట్ కి నెలకి 85,800 రూపాయలు ఇవ్వాల్సి వస్తోంది అంటున్నారు నిర్మాతల మండలి. 8 hours ఒక డ్రైవర్కి, తర్వాత 4 hours డబల్ కలిపితే 1,770 రూపాయలు ఉంది. మన ఆల్రెడీ పాతదే 1,800 పైన ఉంది. ఇది కాకుండా లిటరల్గా చెప్పాలంటే మనం ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్, ఆ డైరెక్టర్స్కి కారు నడుపుతూ ఉంటే కారు నడిపిన డ్రైవర్కి మేము నెలకి 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 30,000, 60,000 లేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉద్యోగాలు తీసేస్తున్న పరిస్థితి. వేతనాల పెంపు అడగటం న్యాయమా కాదా అనేది యూనియన్లు, నిర్మాతలు తేల్చుకోవాల్సిన విషయం.
కాకపోతే ఇక్కడ నిర్మాతలు మరో వెర్షన్ కూడా వినిపిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే టాలీవుడ్ లోని కొందరు సినీ కార్మికులకు ఇస్తున్న వేతనం ఎక్కువ అనేది వారి వాదన. ఊరకనే నోటి లెక్కలు చెబితే జనాలకి అర్థం కాకపోవచ్చు. సపోజ్ మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్టుల యూనియన్ ఉంది. ప్రస్తుతం చీఫ్ మేకప్ మ్యాన్ కి 1,41,960 రూపాయలు ఇస్తున్నారు. దీనికి 30% వేతనం పెంచి 1,84,550 రూపాయలు ఇవ్వమంటున్నారు. ఇక సినిమా, టీవీ కాస్ట్యూమర్స్ యూనియన్ ఉంది. వీళ్ళేం అడుగుతున్నారంటే ఒక చీఫ్ కాస్ట్యూమర్ కి 1,39,930 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు 30% పెంచి 1,81,910 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. స్టంట్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంది. ఒక్కో స్టంట్ కి 50,375 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని 65,488 రూపాయలకి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నాం జీతాలు, సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా ఎక్కువ పే చేస్తున్నాం అంటున్నారు. అసలు ఎలా ఉందంటే ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ మా వాళ్ళు వర్క్ చేయటం మొదలు పెడితే మార్నింగ్ 4 o'clock నుంచి మొదలు పెడితే ప్యాకప్ అయిన తర్వాత వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికి మినిమం 18 hours వర్క్ చేస్తారు. మినిమం 18 hours వర్క్ చేస్తారు. దానికి గాను మాకు 2,100 మేకప్ ఆర్టిస్ట్కి పేమెంట్. ఇప్పుడు పెరిగితే 2,700 రూపాయలు అయ్యిద్ది. ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయిందని నిర్మాతలు అంటూ ఉంటారు ప్రెస్ మీట్లలో. కాస్ట్ ఎందుకు పెరిగిపోతోంది అనడానికి ఇవి కారణాలు. నిర్మాణ విలువల్లో ఎక్కడా తగ్గకుండా సినిమా తీసినప్పుడు ఒక ప్రొడక్షన్ కాస్ట్ కే కోట్లలో ఖర్చు అవుతుంది. ఒకవేళ సినిమా ఫలితం అటు ఇటు అయితే కొందరు టెక్నీషియన్లకు ఇచ్చినంత కూడా రాబట్టుకోలేరు. ఇదే చెబుతున్నారు నిర్మాతలు కూడా. ఇప్పుడున్న వేతనాలే ఎక్కువ అంటే ఇంకా పెంచితే చిన్న నిర్మాతలు బతకలేరు అనేది ఫిలిం ఛాంబర్ వాదన. పైగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీని తీసుకున్నా టాలీవుడ్ లో ఇచ్చే వేతనాలే ఎక్కువ అని ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు నిర్మాతలు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు ఇండస్ట్రీది ఓ రేంజ్ కాబట్టే వేతనాలు కూడా అలానే ఉన్నాయంటున్నారు నిర్మాతలు. అంటే యాక్చువల్గా లేబర్ యాక్ట్ ప్రకారం అయితే 8 hours, మేము 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు కూడా పనిచేస్తున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ మీద ఏదో మాకేం కోపం లేదండి. వాళ్ళు మా ఫ్యామిలీ లాగానే, మా ఫ్యామిలీ పెద్దలు వాళ్ళు ప్రొడ్యూసర్స్ అంటే. సో ఇవన్నీ ఎప్పుడు మేము క్యాలిక్యులేట్ చేయలేదు. ఎన్ని గంటలు పని చేస్తున్నాం అని అలారం పెట్టుకొని, టైం మిషన్స్ పెట్టుకొని ఎప్పుడు పని చేయలేదు. ఎందుకంటే మనం ప్యాషనెట్తో వచ్చిన పని చేస్తున్నాం. మనం ఇక్కడ ఏదో ఇష్టంగా పని చేస్తున్నాం కాబట్టి 2 గంటలు 4 గంటలు ఎక్కువ పని చేసినా కూడా మేము ఎప్పుడు డిమాండ్ చేయలేదు. రోజుకి 1,235 రూపాయల చొప్పున నెల రోజుల పాటు పనిచేస్తే 37,000 చేతికి అందుతుంది. నిజమే, కానీ సినిమా ఇండస్ట్రీలో ఏకధాటిగా 30 రోజుల పాటు పని ఉండదు కదా అనేది యూనియన్లు చెప్తున్న మాట. పైగా ఎక్కడో బయట ఇండస్ట్రీ నుంచి వచ్చే వాళ్ళకి రోజుకి 10,000 నుండి 20,000 రూపాయలు ఇస్తున్నప్పుడు తెలుగు వారికి మాత్రం ఎందుకని రోజుకి 2,000 మాత్రమే ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి సినీ కార్మిక సంఘాలు. పైగా తెలుగు కార్మికులకి దారి ఖర్చులు కూడా ఇవ్వరు. కానీ బయట ఇండస్ట్రీ నుండి వచ్చే సినీ కార్మికులకి రోజుకి 20,000తో పాటు కారు కూడా ఇచ్చి పంపించడం కరెక్టా అని ప్రశ్నిస్తున్నారు. సార్, సాఫ్ట్వేర్ కన్నా ఉద్యోగాలు ఇస్తానని అంటున్నారని వాళ్ళు అన్నారు. మరి ఎవరికి ఇస్తున్నారో ఏమిస్తున్నారో. ఇప్పుడు కొందరిని ఓన్లీ మన దగ్గర ఒక 2,000 రూపాయలు ఇవ్వడానికైతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఎక్కడెక్కడి నుంచో వేరే దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ హోటల్ రూమ్ ఇచ్చి, కారు ఇచ్చి సుమారు 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇవ్వడానికైతే మరి అప్పుడు ఈ బడ్జెట్లు ఇవన్నీ ఏం గుర్తుకురావు. సరే, అది వారిదో మేము నిర్మాత ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటారు కాబట్టి మేము దాంట్లో కూడా బాగుం. కానీ ఏదైనా సరే కూర్చొని మాట్లాడితే ప్రాక్టికల్గా ఒక సమస్య పరిష్కారం అయిద్దని భావిస్తున్నాం. పంచాయతీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరింది. తాము 30% వేతనాలు పెంచలేం అని వివరించేందుకు నిర్మాతలు వెళ్లారు తప్ప ఏదో ఒక నిర్ణయం మీరే తీసుకోండి అని చిరంజీవిని అడగడానికి కాదు. అందరం మాట్లాడుకొని ఇదిగో ఈ నిర్ణయం తీసుకున్నాం అని డిక్లేర్ చేయటమే అది. పైగా బయట ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం, కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తాం అని నిర్మోహమాటంగా చెప్తున్నారు ప్రొడ్యూసర్స్. ఫెడరేషన్, ఛాంబర్ మధ్య జరుగుతున్న ఈ ఫైట్ భవిష్యత్తులో మరింత ముదిరేలా కనిపిస్తోంది. యూనియన్లను పట్టించుకోము తెగేసి చెప్పేసింది నిర్మాతల మండలి. అవును, 100% బయట ఇండస్ట్రీ నుంచి సినీ కార్మికులను తీసుకుని షూటింగ్స్ చేస్తాం అని తేల్చేశారు. అదేంటి, లోకల్ వాళ్ళని కాకుండా ఇలా బయట వాళ్ళని ఎంకరేజ్ చేయటం ఏంటి? తెలుగు సినీ పరిశ్రమ ఎటుపోతోంది అని ఆందోళన కలుగుతోంది వినేవాళ్ళకి ఎవరికైనా. అయితే దీనికి నిర్మాతలు చెబుతున్న సమాధానం మరోలా ఉంది. సపోజ్ డాన్సర్ల యూనియనే తీసుకుందాం. ఆ యూనియన్లో చేరాలంటే 1,000 10,000 కడితే సరిపోదు, ఏకంగా 7 లక్షల రూపాయలు కట్టాలి. అలా కట్టి యూనియన్ కార్డ్ తీసుకుంటేనే సినిమా షూటింగ్ లో అడుగు పెడతారు. ఎంత టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ ఉన్నది మన వాళ్లే అయినా లోపలికి రానివ్వరు. అంటే తనలో ఇంత టాలెంట్ ఉందని నిరూపించుకోవడానికి కూడా 7 లక్షలు కట్టాలంటే ఎలా అనేది నిర్మాతలు వేస్తున్న ప్రశ్న.
ఒక్క డాన్సర్స్ యూనియన్ మాత్రమే కాదు, దాదాపుగా అన్ని కార్మిక సంఘాలు ఎంట్రీ కార్డు పేరుతో ఇదే దందా చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు ప్రొడ్యూసర్లు. లక్షలకి లక్షలు పెట్టి యూనియన్లలో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని నేరుగా ప్రశ్నిస్తున్నారు. డాన్సర్ యూనియన్ ఉంది, దాని ఎంట్రీ ఫీ 7 lakhs. 7 lakhs పెట్టడం వల్ల కొత్త టాలెంటెడ్ డాన్సర్స్ లోపలికి రావట్లేదు. కొత్త డాన్సర్స్ రావట్లేదు కాబట్టి మీరు వెళ్ళి ఏ సినిమా అన్నా చూడండి, ఒక 10 మంది కానీ ఎక్కువ డాన్సర్స్ కనిపించినారంటే దానిలో 60% ఆర్ 90% ఫ్రంట్ కనిపించే వాళ్ళు బాంబే నుంచి ఉంటారు, మన డాన్సర్స్ బ్యాక్ ఉంటారు. సో దీని అర్థం మన ఇక్కడ డాన్సర్స్ యూనియన్ ఇక్కడ లోకల్ టాలెంట్ని తొక్కేస్తుంది. అసలు తెలుగు సినీ పరిశ్రమలోకి కొత్త టాలెంట్ ని రానివ్వకుండా చేస్తోంది ఈ యూనియన్లే అని కాస్త బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు నిర్మాతలు. లక్షలు పోసి సినిమా ఇండస్ట్రీలోకి రాలేక ఎంతో మంది స్టూడియో గేట్ల బయటే ఉండిపోతున్నారని చెప్తున్నారు. టాలీవుడ్ లో బయట ఇండస్ట్రీ వ్యక్తులు వస్తున్నారంటే కారణం ఇక్కడి వాళ్ళని తొక్కేయటం వల్లే అని మరో హాట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీనంతటికి కారణం యూనియన్ల దందానే అని వేళ్లన్నీ అటువైపే చూపిస్తున్నాయి. అందుకే తాము కొత్త నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. మీకు టాలెంట్ ఉందా? అయితే ఈ అవకాశం మీకే అంటూ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలనుకుంటున్న సినీ కార్మికులకు ఆహ్వానం పలికింది. దేశంలో ఏ సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్నా సరే వచ్చి పని చేయొచ్చని చాటింపు వేసింది. పైగా యూనియన్లు ఎంట్రీ కార్డులు అక్కర్లేదు అని కూడా చెప్పేసింది. ఆ ఒక్క అనౌన్స్మెంట్ తో నిర్మాతల మండలి క్రియేట్ చేసిన వెబ్సైట్ క్రాష్ అయిందట. దేశవ్యాప్తంగా ఉన్న సినీ కార్మికులు అప్లై చేయడంతో వెబ్సైట్ క్రాష్ అయిందని చెప్తున్నారు కొందరు నిర్మాతలు. లోకల్ వాళ్ళకి 2,000 ఇచ్చి బయట వాళ్ళకి 10,000 ఇవ్వటం ఏంటి అనే యూనియన్ల ప్రశ్నకి కూడా నిర్మాతలు సమాధానం చెప్తున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు బయట వాళ్ళు అని లేదు, టాలెంట్ ఎవరికుంటే వాళ్ళకే ఎక్కువ వేతనం ఇస్తాము అని తెగేసి చెప్తున్నారు. మేము యాజ్ అ ప్రొడ్యూసర్ బయటికి వెళ్ళి ఇక్కడ డాన్సర్స్కి పే చేస్తూ డబుల్ కాస్ట్ ఇచ్చి మరి వాళ్ళకి ఫ్లైట్లు వేసి తీసుకొచ్చి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి స్పెండ్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లమ్ ఇస్ స్కిల్ డెవలప్మెంట్, టాలెంట్ డెవలప్మెంట్ లేకపోవడం, ఈ యూనియన్ కల్చర్ తీసుకొచ్చి వేరే కొత్త టాలెంట్ని రానివ్వకపోవడం. యూనియన్లు ప్రొడ్యూసర్ల మధ్య వివాదం ఎందాకా వెళ్ళిందంటే ఫిలిం ఫెడరేషన్ కి పీపుల్స్ మీడియా లీగల్ నోటీస్ పంపింది. ఉన్నట్టుండి సమ్మె ప్రకటించి షూటింగ్ ఆపినందుకు నోటీసులు జారీ చేసింది. అయితే అటువంటి నోటీసులని లవ్ లెటర్స్ లా స్వీట్ గా స్వీకరిస్తాం తప్పితే తమ యూనియన్ల నుంచి వర్కర్స్ ని పంపించేదే లేదు అని తెగేసి చెబుతోంది ఫెడరేషన్. అడిగినంత వేతనం పెంచిన బ్యానర్ కి కార్మికుల్ని పంపిస్తాం అని అల్టిమేటం ఇచ్చింది. మా వర్కర్స్ అయితే మా నిర్ణయం ప్రకారం ఉంటారండి. మాకు వేతనాలు కనుక ఇక్కడ చర్చలు జరుగుతున్నప్పుడు మా వర్కర్స్ ఎవరు వెళ్ళరు. వారే ఉన్న బలవంతంగా మా వర్కర్స్ని బెదిరించామని తీసుకుంటారంటే మేము కూడా లేఖలు నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా ఏమో గానీ ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా టాలీవుడ్ కోసం వచ్చి పని చేయొచ్చు అని ఏకంగా వెబ్సైటే పెట్టడంతో బాలీవుడ్ కార్మికులు కూడా రియాక్ట్ అయ్యారు. ఇది తెలిసాక బాలీవుడ్ జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. ఇక్కడ మెంబర్షిప్ తీసుకుని టాలీవుడ్ కి వెళ్లి పనిచేస్తామంటే ఒప్పుకునేది లేదని ఓ వార్నింగ్ పంపించారని అక్కడి ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. అంటే అక్కడి వాళ్ళు రారు, ఇక్కడి వాళ్ళు పనికి వెళ్లరు. సరిపోయింది కథ. ఫెడరేషన్, ఛాంబర్ మధ్యలో లేబర్ కమిషన్ చర్చలైతే జరుగుతున్నాయి కానీ ఓ కొలిక్కి రాలేదు. ఇక్కడ కొలిక్కి రావటం లేదు అని నిర్మాతలు తేల్చేశారు. వేతనాల పెంపు లేదని యూనియన్లు చెప్తున్నాయి, తాము తగ్గేది లేదని. అందుకే పరిష్కారం కోసం చిరంజీవిని కలవమని సూచించింది లేబర్ కమిషన్. అందుకే నిర్మాతలంతా కలిసి చిరు ఇంటికి వెళ్లారు. మెగాస్టార్ ఇచ్చిన సలహా ఒక్కటే, కూర్చొని మాట్లాడుకోండి, అప్పటికే సొల్యూషన్ రాకపోతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని చెప్పారు. సో మరో 2-3 రోజుల ఇష్యూ ఇలానే కంటిన్యూ కావచ్చు. సినీ కార్మికుల వేతనాలను 30% పెంచటం అసాధ్యమని నిర్మాతలు చెబుతున్న వేళ ప్రభుత్వం నుండి అనుకోని రియాక్షన్ వచ్చింది. హైదరాబాద్లో బతకాలంటే జీతాలు గట్టిగానే ఉండాలి కదా అనేది మంత్రి కోమటిరెడ్డి ఇచ్చిన సొల్యూషన్. అంతేకాదు, కొత్త సినిమా రిలీజ్ అన్నప్పుడు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నాం కదా అన్నారు. పైగా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. ఈ సమాధానాలన్నీ డీకోడ్ చేస్తే తెలుస్తున్నది ఏంటంటే నిర్మాతలకు లాభాలు వస్తున్నాయి కదా, సినీ కార్మికులకు వేతనాలు పెంచితే మాత్రం తప్పేంటి అని అర్థం వచ్చేలా మాట్లాడారు. వీలున్నంత వరకు పెంచాలి, వాళ్ళు కూడా బతకాలి కదా. వాళ్ళ సినిమా అనేది ఆర్టిస్టులు ఇండస్ట్రీ పనిచేస్తేనే సినిమా తీయగలుగుతారు. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినా సినిమా కాదు, ఇండస్ట్రీ వారు వర్కర్స్ లేని వర్కర్స్ న్యాయం చేయాలి కదా. మేము సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద బడ్జెట్ అన్నప్పుడు మేము రిలాక్సేషన్ ఇచ్చి రేట్లు పెంచుతున్నాం. పెంచినప్పుడు అసలు టైంలో వాళ్ళకు
న్యాయం చేయాలనేది మా కోరిక. తప్పకుండా నేను పోయిన తర్వాత దిల్రాజు గారు మాట్లాడుతున్న తర్వాత నేను పోయి మాట్లాడి సెటిల్ చేస్తాను. నో ప్రాబ్లం. ఆల్రెడీ ఈ పంచాయతీ లేబర్ కమిషనర్ దగ్గర నడుస్తోంది. లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటలే పని చేయాల్సున్నా తాము 12 గంటలు పనిచేస్తున్నామని కమిషనర్ కి చెప్పుకున్నాయి యూనియన్లు. అందుకే లేబర్ కమిషన్ కిందకొస్తున్న 13 క్రాఫ్ట్స్ వాళ్ళకి 30% వేతనం పెంచాల్సిందేనని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. అటు లేబర్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి 3 ఏళ్లకొకసారి వేజ్ బోర్డ్ అగ్రిమెంట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అంటే 3 ఏళ్లకోసారి పెంపు అనివార్యం అని చెప్తున్నారు. పైగా పెరిగిన ఖర్చుల ప్రకారం సినీ కార్మికులకు ఇస్తున్న వేతనం సరిపోవటం లేదని కూడా చెప్పారు. అంటే కార్మిక సంఘాల డిమాండ్లో కొంత అర్థం ఉందనే అర్థం వచ్చేలా మాట్లాడారు. యాక్చువల్లీ వీళ్ళ కాల్ షీట్ అంతా 12 అవర్స్కి ఉంటుంది. రైట్ ఫ్రమ్ బిగినింగ్ అట్లానే ఉంది కాల్ షీట్. వాళ్ళు దీన్ని కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కాల్ షీట్కి అట్లా చూస్తే అది 8 అవర్స్ ప్లస్ 4 అవర్స్ ఓటీ చూసినా ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చే వేజెస్కి సరిపోతుంది. బట్ ఇప్పుడు ఇంక్రీజ్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ కానీ అదర్ హౌసింగ్ రెంట్స్ కానీ పెంచడము అట్లా ఇన్ వ్యూ ఆఫ్ ఇన్ఫ్లేషన్ సిపిఐ ఇండెక్స్ అట్లా చూసుకుంటే వాళ్ళు అడిగిన దాంట్లో కొంత రీజనబిలిటీ ఉంది. కొంత పెంచితే బాగుంటుందని మేము కూడా ఫెడరేషన్ మన ఛాంబర్స్కి సజెస్ట్ చేస్తున్నాం. యూనియన్లు, లేబర్ డిపార్ట్మెంట్, ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి ఈ ముగ్గురిది దాదాపుగా ఒకే మాట. హైదరాబాద్లో బతకాలంటే ఇప్పుడిస్తున్న వేతనం సరిపోదు అని. కానీ నిర్మాతలు మాత్రం మిగతా సిటీల కంటే హైదరాబాద్లోనే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి ఇప్పుడిస్తున్నది ఎక్కువే అని చెప్తున్నారు. అయితే కనీస వేతనాలు చెల్లించి ఏ కార్మికుడినైనా తీసుకునే హక్కు చట్టమే తమకిచ్చిందంటున్నారు నిర్మాతలు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నిర్మాతల స్వయం ప్రతిపత్తిని సమర్థించిందని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి. కార్మిక సంఘాలను పట్టించుకోకుండా బయట ఇండస్ట్రీ నుండి కార్మికులను తెచ్చుకుంటే అది తెలుగు రాష్ట్రాలకే నష్టం. ఎందుకంటే టాలీవుడ్ పై ఆధారపడి 28,000 మంది సినీ కార్మికులు బతుకుతున్నారు. సినిమా షూటింగ్లు ఆగిపోతే 28,000 కుటుంబాలకు తీరని నష్టం. సినీ కార్మిక కుటుంబాలకు నష్టమే కాదనటం లేదు. బట్ షూటింగ్లు ఆగిపోతే ఇండస్ట్రీకి కూడా భారీ నష్టమే. అసలే ఈ ఏడాది 2 గట్టి హిట్లు కొట్టింది టాలీవుడ్. ఎప్పుడో సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఒక సినిమా అయితే మొన్నొచ్చిన కింగ్డమ్. ఈ పరిస్థితుల్లో షూటింగ్లని ఆపేస్తే అది ఇండస్ట్రీకే నష్టం. పైగా రాబోయేదంతా ఫెస్టివల్ సీజన్. వరుస పండుగలు, వరుస సెలవులు రాబోతున్న ఈ టైంలో ప్రధాన సినిమాలు రాకపోతే ఇండస్ట్రీకి, తెలుగు రాష్ట్రాల ఎకానమీకి కూడా నష్టమే.